తచ్చత్. ఇదంతా శబ్దశ కాలుష్యం అయిపోయింది. భగవంతుని నామం చెప్తాం. మరి చెప్పండి. కృష్ణానంద ముకుంద మురారి, వామన మాధవ గోవింద, శ్రీధర కేశవ రాఘవ విష్ణు, లక్ష్మీ నాయక నరసింహ, గట్టి చెప్పాల. కృష్ణానంద ముకుంద మురారి, వామన మాధవ గోవింద, శ్రీధర కేశవ రాఘవ విష్ణు, లక్ష్మీ నాయక నరసింహ, కొంచెం లెగాల. కృష్ణానంద ముకుంద మురారి, వామన మాధవ గోవింద, శ్రీధర కేశవ రాఘవ విష్ణు, లక్ష్మీ నాయక నరసింహ. ఇవి పరమాత్మ యొక్క ద్వాదశ నామాలు. దవ్ అంటే 2, దశ అంటే 10, 12 నామాలు. ఈ 12 నామాలు ఏ ఒక్కరైనా ఏ ఒక్క నామాలైనా స్మరించి తరించిపోవచ్చు. వీటి విడిగా చెప్తాను, చెప్పండి. కృష్ణానంద ముకుంద మురారి వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు, లక్ష్మీ నాయక నరసింహ. ఓం తత్సత్. సమయం తక్కువ ఉంది, కరెంట్ వేరే లేదు. చెప్పి సమయం అయిపోతుంది. వేరే పని లేదు. ఇదే పని. మాయ అంటే ఏంటి? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పేది మాయ. ఇప్పుడు ఇదంతా కూడా పరమాత్మే. అనేక బంగారు ఆభరణాల్లో బంగారు ఎలాగైతే కామన్గా ఉందో అట్లా అన్నిటి యందు శుద్ధ చైతన్యం కామన్గా ఉంటుంది. నామరూపాలన్నీ కూడా ఆ శుద్ధ చైతన్యం వల్ల భాషిస్తున్నాయి. అయితే ఈ మాయ ఎవరిది? గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు. దేవీ హేష గుణమయి మమ మాయ బ్రాండ్ కొట్టాడు. ఇప్పుడు గాడ్రేజ్ బ్రాండ్ రకరకాలు ఉన్నాయి, బ్రాండ్లు కొడతారు కదా, ఈ రిలయన్స్ అని ఇలాగా. అది నాదే అన్నాడు. దేవీ హేష గుణమయి మమ మాయ, నా మాయ దురచ్చయ, దాటి శక్యం కాదు అన్నాడు. మరి అలాంటి దానికోసం మనం ఎందుకు ప్రయత్నం చేయడం? కానీ మాయేవ ప్రపంచంతే మాయామేతం తరంతితే. ఎవడైతే నన్ను నిరంతరం భజిస్తాడో, 2 కాళ్ళు ఆ పడవలో ఈ పడవలో పెడితే కుదరదు. అయితే సంవత్సరాలే నుండు, లేదా పరమాత్మని పట్టుకో. అక్కడో కాలు ఇక్కడో కాలు పెడితే కుదరదు. మాయే ప్రపంచంతే, నిరంతరం తైలధార వలె ఎవరైతే నన్ను స్మరిస్తారో మాయామేతం తరంతితే, ఆ మాయ నా మాయ నుండి నేను తరింపజేస్తాను. ఇప్పుడు ఒక ఇంటి దగ్గర ఒక కుక్కను పెట్టుంటారు. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు వేస్తారు. మీరు ఆ గేట్ మీద చేయగానే భౌం అంటుంది. మీరు ఆ ఇంటి యజమాని పేరు పిల్లండి, రామయ్య లక్ష్మయ్య అని. ఓహో వీడెవడో మా యజమాని తాలూకా మనిషి అని ఎమ్మడ లోపలికి పోతుంది. లోపలికి పోయి ఎవరో మన ఫ్రెండ్ వచ్చాడు అని ఆయన తీసుకొని వస్తాడు. అట్లా ఈ మాయ భగవంతుని యొక్క మాయ. ఎవరైతే భగవంతుని స్మరించారో వాళ్ళకి 30 తిప్పులు పెడుతుంది, ఈ కుక్క పట్టినట్టు. ఎవరైతే భగవంతుని స్మరిస్తారో ఆ మాయ వాళ్ళ జోడికి రాదు. అయితే ఈ మాయ దేంతో తయారవుతుంది అంటే 8 విధాలైన ప్రకృతులతోటి తయారవుతుంది అని చెప్పాడు కృష్ణ. భూమి రాపో నలో వాయు కం మన బుద్ధి అహంకార భిన్న ప్రకృతి అష్టద. 8 విధాలైన ప్రకృతులతో. అంటే భూమి అంటే భూమికి గంధం గుణం, ఆప జలం, జలంకి రుచి, భూమి రాపో నల అంటే అగ్ని, అగ్నికి రూపం, భూమి రాపో నల వాయు, వాయుకి స్పర్శ, భూమి రాపో నల వాయు ఖమ్, ఖమ్ అంటే ఆకాశం, ఆకాశానికి శబ్దం గుణం. అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు. అంటే పంచేంద్రియాలకి ఇవి విషయాలు. చెవుకి ఏదైనా శబ్దం, అట్లా కంటికి దృశ్యం, అట్లా ముక్కుకి వాసన,
అట్లా నోటికి రుచి, అట్లా శరీరం చర్మానికి స్పర్శ. అయితే ఈ 5 కాకుండా మళ్ళీ మనస్సు, తర్వాత మళ్ళీ బుద్ధి, మళ్ళీ తర్వాత అహంకారం. ఒక ఇంజిన్ చాలదు, 2 ఇంజిన్ చాలు, 3 ఇంజిన్లు ఈ సృష్టిలో. మరి పంచేంద్రియాలకు మళ్ళీ 3 తగిలించినారు. సృష్టిలో ఒక్కొక్క ఇంద్రియానికి లోబడి ఒక్కొక్క జీవి నాశనం అయిపోతుంది. మరి మనం 5 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, 8 తోటి ఉన్నాయి. ఇంకా మన గతి ఏంటి? ఎట్లా? కురంగ, మాతంగ, పతంగ, మీన, భృంగ. కురంగం అంటే జింక. ఆ జింక అందరూ జింక చర్మాలు స్వాములు వేసుకొని కూర్చుంటున్నారు. ఆ జింక నీకు ఒకంత దొరకదు, అది వాయువేగ మనోవేగాలు పరిగెడుతుంది. మరి ఎలా దొరుకుతుంది? దానికి శబ్దం అనేటువంటి ఒక రోగం ఉంది. అది తెలుసుకున్నాడు మానవుడు. వాడు ఏం చేస్తాడు? ఆ చెట్టు మీదకి పోయి ఆ పిల్లిని కనపట్టుకొని ఊడుతాడు. జింకలు ఏ రూట్లో పోతాయి, మళ్ళీ అదే రూట్లో వస్తాయి. ఆ శబ్దం ఆలకించగానే పవర్ బ్రేక్లో టక్ పని అక్కడ నిలబడుకుంటుంది. రెడీగా ఇంకోటి వల పట్టుకొని ఉంటాడు. ఆ వల దాని మీద వేసేస్తాడు. వేసి దుడ్డు కడితే బాది దాన్ని చంపి మాంసం తిన్నలు తింటారా, చర్మాలు మాకు అమ్ముతారు. శబ్దం అనే ఒక గుణానికి లోబడి చచ్చిపోతుంది. మరి మనం టీవీ కావాలా, పాటలు కావాలా, ఆ పాటలు కావాలి, ఈ పాటలు కావాలి, పొద్దుగుకలే ఆ శ్రవణానందం కరువు చేసుకుంటాం. తర్వాత పూర్వంగా మాతంగం. మాతంగం అంటే ఏనుగు. ఆ ఏనుగు మందలు ఉంటాయి. అందులో వయసు వచ్చిన మగ ఏనుగులు ఉంటాయి. అంటే మందలను తరిపేస్తాయి. పశువుల తాలూకా సంపర్కం అంటారు. వాటికి తల్లి, తండ్రి, అక్క, చెల్లి ఏముండదు, అందరినీ వేసుకుంటుంది మందలో. మగవాటికి కొంచెం వయసు వస్తే అటు తోలేసి ఇన్ని ఆడ ఏనుగులకి ఇది ఒకటే ఏనుగు మదం పట్టి ఉంటుంది. అయినా కూడా దానికి ఈ స్పర్శ అనే సుఖం లోబడి దానికి రోగం. అది తెలుసుకున్నాడు మానవుడు. అదేం చేస్తాడు? ఒక చిన్నప్పుడు ఏదో ఒక ఆడ ఏనుగుని పట్టుకుంటాడు. మందలుతుంటాయి కదా, చిన్న పిల్లని పట్టుకుంటాడు, దాన్ని పెద్ద చేసి దాన్ని కట్టేస్తాడు చెట్టుకి. యూ ఆకారంలోనే దాన్ని దడి కడతాడు. ఆ ముందుకు ఒక పెద్ద గుంత తీస్తాడు. ఆ గుంత మీద ఆకులు అలా ఉండి కంప చేస్తాడు. ఈ ఆడగల సోగ్గాన మందతో పోతుంది కదా, అదే రూట్లోనే మళ్ళీ అదే రూట్లో వస్తుంది, అరేంజ్మెంట్ చేసి ఉంటాడు. ఈ ఆడగాలు తగలగాన ఇంత మందతోటి అనుభవిస్తుంటుంది. మళ్ళీ గబగబ వస్తుంది. వచ్చి ఈ ఆడైన కలాలనుకుంటుంది. ఈ యూట్యూబ్ ఉంటుంది ముందుకి ఆకారంలో, ఈ ముందు గొంతులు పడుతుంది. గొంతులు పడిందంటే దానికి బాగా తిండి లేకుండా 4 రోజులు మాడుస్తాడు. మాడిచిన తర్వాత దాన్ని బయటికి ఎవరు తీస్తారు? ఇప్పుడంటే క్రేన్లు గీళ్ళు మళ్ళీ మన్ను తోస్తుంటారు అనమాట. తోస్తుంటే కాలు పైకి ఎత్తుంటారు. అలాగా గొంతంతా నిండా మన్ను తోసినప్పుడు బాగా చిక్కిపోయి ఉంటుంది. గొలుసులు అన్నీ వేసి కట్టి దాన్ని నానా రకాలుగా ఉపయోగించుకుంటాడు. ఒక స్పర్శ అనే ఒక్క రోగానికే ఆ జంతువు ప్రాణం వరేస్తాం. మనం ఎంత చక్కటి పిల్ల ఉన్నా పక్క చూపులు చూస్తుంటాం. కాబట్టి మరి మనకైతే ఏంటి? వరంగ, మాతంగ, పతంగ. పతంగం అంటే ఇప్పుడు ఈ వానాకాలంలోని రెక్కల పురుగులు లైట్ ఉండగా లైట్ దగ్గరికి వచ్చేస్తాయి. దానికి ఆకలి, అదేదో పండు అనుకోండి తినడానికి వస్తాయి. ఆ అగ్గికి ఆ దీపానికి తగిలి వెంబడే కింద పడిపోతాయి. ఆ రెక్కలన్నీ ఊడిపోతాయి. దాన్ని మా పల్లెటూరులో ఏం చేస్తారంటే ఉసుళ్ళు అంటారు. అటు శుభ్రంగా అన్ని చాట్లు వేసి చెరిగి బాగా అంత నూనె వేసి బాగా వేయించి అంత ఉప్పు కారం వేసి చక్కగా పిడికిలు తింటారు. ఇట్లా పుట్టగానే అట్లా నశించిపోతుంది. ఏది దృశ్యం అనేటువంటి ఒక రోగానికి అది లోబడి పోతుంది. మనము సినిమాలు కావాలా, యూట్యూబ్లు కావాలా, ఇది ఫేస్బుక్లు కావాలా, రకరకాలు కావాలి మనకి. ఇవాళ రిలీజ్ అంటే 500 టికెట్ అయినా పెట్టి వెళ్ళిపోతాం. కురంగ, మాతంగ, పతంగ, మీన. మీన అంటే చేప. ఆ నీటిలో రకరకాల జీవరాశులు ఉంటాయి, రకరకాలు తింటుంటుంది అన్ని. అయినా రుచి అనే రోగం దానికి ఉంది. అది తెలుసుకున్నాడు ఈ మానవుడు. మెల్లిగా ఏం చేస్తాడు? ఎక్కడో ఒక వానపాము తీసుకొని వస్తాడు. ఇవి నీటిలో ఉండవు కదా, భూమిలో ఉంటాయి. దాన్ని ఆ యాంకర్ అని ఉంటుంది, దాన్ని గుచ్చుతాడు. గుచ్చి దాన్ని మెల్లిగా ఆ నీటిలో కోలుతాడు. ఇన్ని రుచులు తింటుంటుంది, కోట్ల రుచులు ఉంటాయి. ఈ రుచికి గవుకొని వస్తుంది. గవుకొని నోటితో పట్టుకుంటుంది. పట్టుకోగానే ఏనాడు యాంకర్ అంగటి గుచ్చుకుంటుంది. అంగటి గుచ్చుకుంటే ఆయన మెల్లిగా తీస్తాడు, నొప్పి పెడతానే పట్టకమని లాగి పారేస్తాడు. ఆ చేప తీసి బొట్లు ఇచ్చుకుంటాడు. అంటే రుచి అనేటువంటి ఒక్క రోగానికి లోబడి అది చచ్చిపోతుంది. మనం ఇవాళ వంకాయ కూర, రేపు బెండకాయ కూర, ఎల్లుండి పులుసు కూర రకరకాలు చేస్తాం. ఒక వారం అయిన తర్వాత చాలా లేదు బెండకాయ కూర చేయలేదు అని అంటాం. మళ్ళీ వాంట్స్ ఆర్ రికరింగ్. ఎన్నిసార్లు తింటున్నా కూడా మళ్ళీ అవే వస్తుంటాయి.
వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, దానికి అంతే లేదు. కాబట్టి అది ఒక రుచికి లోపడుతుంది. మనకి ఇన్ని రకాల రుచులు కావాలి. ఇంకా మనం కథ ఏంటి? కురంగ, మాతంగ, పతంగ, మీన, భృంగ అంటే తుమ్మిద. అదేం చేస్తుంది? పద్మంలోకి వెళ్ళి వాసన తీసుకొని ఆ కుప్పుడు తినుకొని ఆ వాసన కట్టుబడి పద్మంలో ఉంటుంది. అయ్యోరు వచ్చేదాక అమావాస్య ఆగదు కదా, చీకటి పడగానే పద్మం ముడుచుకుంటుంది. ముడుచుకొని లోపల ఉండిపోతుంది, ఊపిరాడకు సస్తుంది. వాసన అనే ఒక్క గుణాన్ని లోపడే చచ్చిపోతుంది. మనం కునేక సెంటు కావాలి, ఆ సెంటు కావాలి, ఈ సెంటు కావాలి, ఆ అగరబత్తి చూడు, ఈ అగరబత్తి చూడు, అంబిక అగరబత్తి చూడు, రకరకాల వాసనలు కావాలి మనకి. అలాగే శబ్ద స్పర్శ రూప రసగంధాలు కాక ఇంకా మనస్సు, ఎన్నిటి మీద మళ్ళీ మనస్సు, మళ్ళీ బుద్ధి, ఎన్నిటి మీద మళ్ళీ బుద్ధి, మళ్ళీ అహంకారం, నేను 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 అంటాడు. ఈ ప్రపంచం ఎంత సువిశాలమైనటువంటిది. దాంట్లోనే ఎక్కడో మూలన ఓ చిన్న ఇల్లు, వాకిలో, పొలమో పెట్టుకొని మనం ఉంటాం. ఇంత సువిశాలమైన ప్రపంచం ఉన్న కూడా దాంట్లో అది దాన్ని నిర్మించేవాడు, దానికి ఆధారమైన వాడు, అధిష్టానమైన వాడిని ఎంచకుండా నేను 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 అంటుంటాడు. ఆ నేను అన్నది పోతే కానీ ఇంకా ఏం చేసినా కూడా ఏమాత్రం లాభం లేదు. ఒక గురువు గారు అడిగారంట, ఏమయ్యా స్వర్గానికి ఎవరు పోతారు అని. అందరూ మా వాళ్ళు కాదు ఒక శిష్యుడు అన్నాడంటే నేను పోతాను అన్నాడు. వీడేంద్ర వీడు నేను పోతాను అంటున్నాడు అని అడిగారు. అంటే నేననే అహంకారం పోతాను అన్నాడు. కాబట్టి ఎన్ని చేసినా కూడా ఈ తుపాలు, రోగాలు, యజ్ఞాలు, హోమాలు, సత్సంగాలు ఎన్ని చేసినా ఆ నేను అనే అహంకారం పోకపోతే ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. అహం ఎప్పుడైతే పోతుందో అది. మరి ఇవన్నీ దేనికయ్యా అంటే ఇవన్నీ మనోనాశనానికి. ఆ మనస్సు అనేది ఎప్పుడైతే పోవాలో అది అమనస్కం అవుతుందో, మనస్సు లయం అవుతుందో అప్పుడే నువ్వు పరమాత్మని చేరుకోగలవు. అంతవరకు పరమాత్మని చేరుకోలేవు. దానికే లలితా శాస్త్రంలో కూడా అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖం ఉన్నప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు. కానీ బహిర్ముఖమైన కొంత కోట్లు మైళ్ళు, మిలియన్ల మైళ్ళు ఉంటుంది. ఇదంతా నువ్వు ఎక్కడ చూడగలవు? 4 అంగుళాల లోపల చూస్తే చాలు, కానీ లోపలికి చూడు. ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖం అవుతావో అప్పుడు ఆ మనస్సు బుద్ధిలోకి వెళ్తుంది. ఆ బుద్ధి రాజు, మనస్సు మంత్రి. ఆ బుద్ధిలో లీనం అయిపోతుంది. మనస్సు అనే ట్రాక్ ఉంటే బుద్ధి మనస్సు వెంబడి బయటకు వస్తుంది. మనస్సు తదాకారాన్ని పొందుతుంది అంతే, సంశయం. కానీ బుద్ధి వచ్చినప్పుడు అది నిర్ణయిస్తుంది ఫలానా వస్తువు ఇది అని. కానీ ఎప్పుడైతే మనస్సు బుద్ధిలో లయం అయిపోయిందో బుద్ధి బయటకు రావడానికి లేదు. అది అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖం అయితే పరమాత్మ దగ్గరికి వెళ్తుంది. పరమాత్మ దరిదాపులకు వెళ్ళగానే బింబ సాక్షాత్కారం. సూర్యుడు నీటిలో కనబడితే సూర్యుడిని చూసినట్ట. ఎప్పుడైతే బింబ సాక్షాత్కారం అవుతుందో నాకు అంతా తెలిసిపోయింది అంటాడు. మళ్ళీ కాకరకాయకి ఎకరకాయ అయిపోయింది. అంతా తెలుస్తుంది. ప్రపంచంలో ఎక్కడేం జరుగుతుందో అంతా తెలుస్తుంది. కానీ నువ్వన్నది ఉండిపోయింది కదా. ఎప్పుడైతే ఆ బుద్ధి కూడా ఇవన్నీ ఈ సిద్ధులన్నీ కూడా వదిలేసి ఎప్పుడైతే ఆ బుద్ధి కూడా ఇంకా లోపల పరమాత్మ ఎప్పుడైతే ప్రయాణం చేస్తుందో ఆ పరమాత్మ అనేది ఆత్మ అనేటువంటిది రాజు, బుద్ధి అనేది మంత్రి, అందులో లయం అయిపోతుంది. అందులో లయం అయిపోతే అప్పుడు ఉండేది అంత తానై ఉంటాడు. కాబట్టి అందరూ కూడా ఈ బహిర్ముఖం మానేసి అంతర్ముఖం అలవాటు చేసుకోవాలి. ఏదైనా వృత్తి, విషయాకార వృత్తి, బ్రహ్మాకార వృత్తి. కొందరు చెప్తారు వృత్తి లేదు అని. వృత్తి లేదంటే కుదరదు. బాహ్య వృత్తి ఉండకూడదు, విషయాకార వృత్తి ఉండకూడదు, బ్రహ్మాకార వృత్తి ఉండాలి. విషయాకార వృత్తి అంటే బాహ్యం, ఈ ఇంద్రియాల మీద, వాటి యొక్క విషయాల మీద ఆసక్తి. అంతర్ముఖం అయితే అప్పుడు బ్రహ్మాకార వృత్తి, బ్రహ్మాన్ని చింతిస్తాడు. కాబట్టి డాక్టర్ చదివిన డాక్టర్ అయినట్టు, లాయర్ చదివిన లాయర్ అయినట్టు బ్రహ్మాన్ని స్మరించిన వాడు బ్రహ్మ అయిపోతాడు. కాబట్టి కాబట్టి మనం ఎంత చేసినా కూడా ప్రతి వాళ్ళు ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ముందు ఆసన సిద్ధి కావాలి. ఆసన సిద్ధి వస్తే అన్ని సిద్ధులు వస్తాయి. ఆడు చెప్తాడు ప్రయాణం చేయాలంటాడు ఒకడు, ముక్కు సూటిగా ఉండాలంటాడు ఒకడు, ఎన్నెముకు సరిగ్గా ఉండాలంటాడు. ఇవన్నీ ఏమి లేవు. ఆసన సిద్ధి నువ్వు 3 గంటలు కానీ కూర్చోగలిగితే అన్ని సిద్ధులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ప్రతి వాడు ఒక యామం కరెక్ట్గా తెల్లవారి స్వామి చెప్పినట్టు 2 గంటలుగా లేదా 4 గంటలు లేచి 5 గంటల లోపల కంప్లీట్ చేసుకొని, కంప్లీట్ 5 గంటల తర్వాత ఇంకా లేదు. 5 గంటల లోపటే అంతా కంప్లీట్ అయిపోతుంది. దినకృత్యాలన్నీ 5 గంటలు కూర్చుంటే 8 గంటల వరకు 3 గంటల సేపు ఎవరైతే కూర్చోగలుగుతారో ఏం చేయక్కర్లే. అవన్నీ తర్వాత ఆసన సిద్ధి కలిగితే తర్వాత చెప్పేవన్నీ ఉంటాయి.
ఆసన సిద్ధి కలగకుండా ఎన్ని కథలు చెప్పినా ఏమి కాదు. 3 గంటలు ఎవరైతే కూర్చోగలుగుతారో అప్పుడు వాడికి అన్ని సిద్ధులు వస్తాయి, ఆసన సిద్ధి వస్తుంది. ఆసన సిద్ధి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఎట్లా తెలుసుకోవాలా అవన్నీ నీ యొక్క ఏ స్టేజ్లోనో ఆ స్టేజ్ బట్టి చెప్తూ వస్తుంటాం. కింద కూర్చోాల స్వామి 3 గంటలు కిందనంటే భూమిలో కుర్చీలో చేలాజన కుశోత్తరం అన్నారు. చేలాజన అంటే జంకి చర్మం. జంకి చర్మం మాకు దొరకమంటే రొగ్గులు ఉంటాయి కదా, కంబళ్ళు వేసుకోవాలి. చేలాజనం అజనం అంటే జంకి చర్మం. కుశ ఉత్తరం. కుశ అంటే దర్భచాప. దర్భచాప ముందు వేసుకోవాలి, ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ముందు ఆ దర్భచాప వేసుకోవాలి. దర్భచాప వేసుకొని దాని మీద ఈ కంబళ్ళు వేసుకోవాలి. చేల అజనం కుశ ఉత్తరం. ఈ చేలం అంటే దాని మీద ముళ్ళు గుచ్చుకుంటాయి కాబట్టి ఓ మెత్తని వస్త్రం వేసుకోవాలి. ఆ మెత్తని వస్త్రం ఏది మామూలు మీ సాధకులంతా ఎవరైనా సరే ఏ దేవుని ఉపాసించినా వాళ్ళంతా తెల్లని వస్త్రం వేసుకోవాలి. అమ్మవారిని ఉపాసించే వాళ్ళు మాత్రం ఎర్రని వస్త్రం వేసుకోవాలి. వేసుకొని సుమారు ఒక 6 అంగుళాలు మందం కలిగినట్టు వేసుకొని కూర్చోవాలి. కూర్చుంటే అప్పుడు ఏదైనా జంతువు వచ్చినా కూడా ఆ పక్క నుండి వెళ్ళిపోతుంది. ఒకవేళ నీళ్లు గీళ్ళు ఏమైనా వచ్చినా కూడా సైడ్ నుండి పోవడం, కింద నుండి పోతే నీకు ఆ కూర్చునే ధ్యానం భంగం కాదు. ఏదైనా 2, 3 చేయొచ్చు, కానీ ధ్యానం అనేది ఏకాంతంగా ఒక్కరే చేయాలి. భార్యాభర్తలైనా 2 కూర్చోడానికి వీలు లేదు. ఆమెకు తుమ్ము వస్తే నీకు డిస్టర్బెన్స్ అవుతుంది, నీకు దగ్గు వస్తుంది ఆమెకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఎవరి జాగాలు వాళ్ళే పెట్టుకోవాలి. ఎక్కడైనా సరే ఎక్కడ ధ్యానం చేయాలా, రోజు ఏదైనా స్థలం నిర్ణయించుకుంటే ప్రతిరోజు అదే స్థలంలో చేసుకుంటే అక్కడ వైబ్రేషన్స్ ఉంటాయి. అది మీకు కనెక్టివిటీ వస్తుంది. ఏదో దేవుడి రూము లేకపోతే ఇంకో రూము ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రతిరోజు ధ్యానం చేసుకోవాలి. ఆ ధ్యానం చేసుకున్నప్పుడు ముందు ఆసన సిద్ధి సంపాదించుకోవాలి. సంపాదించుకున్న తర్వాత ఒక దైవం కానీ గురువు కానీ ఈ 2 పెట్టుకోవడానికి వీళ్ళే. అయితే ఒక దైవం ఫోటో కానీ లేకపోతే గురువు ఫోటో కానీ ఏదో ఒకటే పెట్టుకొని తర్వాత ఈ మనసు కోతి దానికి ఏదైనా పని చెప్పాలి. పని చెప్పకపోతే అది నానా రకాల దగ్గర పోతుంటుంది, వస్తుంటుంది. దాన్నే ధారణ అన్నారు, పోయిందని తీసుకొని రావడం. దానికి పని చెప్పాలంటే ఏం చేయాలి, ఆ గురుమూర్తును అది భగవంతుడును పైనుండి కిందకి, కింద నుండి పైకి చూస్తూనే ఉండాలి. పైన కిరీటం దగ్గర నుండి ఆయన ముఖం, ఆయన నామాలు, ఆయన బుగ్గలు, ఆయన పెదవులు, ఆయన కంఠం, ఇంతే పని. దానికి పని చెప్తుండాలి అలా పాదాల దాకా. మళ్ళీ పైకి లేదా ఆయనకి అభిషేకం చేస్తున్నట్టు అంత మానసిక పూజ, లేదా ఆయనకి అర్చన చేస్తున్నట్టు ఇలాగ ఏదో ఒకటి దానికి పని చెప్తుండాలి. పని చెప్తుంటే అప్పుడు మనస్సు కరెక్ట్గా దాని మీదే నిలబడుతుంది. ఎప్పుడైతే మనస్సు అది నిలబడిందో ఆ విధంగా వాడు ధ్యానంలోనే నిమగ్నం అవుతాడు. లేదా ఏదైనా ఓ దీపమైనా పెట్టుకోవచ్చు, లైట్, ఆ కాంతిని చూస్తూ కూడా ధ్యానం చేయడానికి అవుతుంది. లేదా హమ్మింగ్ శబ్దం, ఏదో ఓంకారం అనేది ఒక హమ్మింగ్ శబ్దం పెట్టుకొని అది అలాగింటూ కూడా ధ్యానం చేయవచ్చు. చేస్తే చేయగా అవి ఆగిపోయినా కూడా నీలో ఒకటే ఓంకారం శబ్దం బయలుదేరుతుంది. ఎప్పుడైతే నీలో ఓంకార శబ్దం నువ్వు వినగలుగుతున్నావో అప్పుడు నీవు ఆసన సిద్ధి కలిగినట్టు, నీవు ఫస్ట్ క్లాస్ పాస్ అయినట్టు. ఇంకా ఫస్ట్ క్లాస్కి పాస్ అయితే ఇక్కడ డిగ్రీ పిహెచ్డి దాకా క్లాసులు కష్టపడుతుంటారు. ఎవరైతే ఈ ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాడో ఇంకా అక్కర్లే, అక్కడ నుండి ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంటాడు. ఈ లోపల కానీ వాడు ఎవడైనా సరే తుది అంచెకి చేరుకోలేకపోతే ఏం పర్వాలేదు, ఎక్కడి వరకు చేరుకున్నాడో మళ్ళీ జన్మ వచ్చినప్పుడు అక్కడ నుండి దానికి కంటిన్యూటీ వస్తుంది. దానికి గీతలో చెప్పాడు, శుచీనాం శ్రీమతాం గేహే. ఎవరైతే యోగ భ్రష్టు బిజాయితీ, యోగ భ్రష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం పర్వాలేదు, ఏ విధంగా నువ్వు చేసినా నీకు తెలియకపోయినా నీకు మళ్ళీ కనెక్టివిటీ దానికి కలిసిపోతుంది. ఎక్కడి దాకా వదిలేసావు గర్జనంలో మళ్ళీ అక్కడ కనెక్టివిటీ ఆటోమేటిక్గా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు, కలిసి మళ్ళీ నువ్వు సాధిస్తావు. ఇలా నీ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఒకేలా కాకపోతే ఎక్కడి దాకా చేసావు అక్కడ మళ్ళీ మరో జన్మలో నీకు లింక్ వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ మానవ జన్మ వస్తుంటుంది సాధకుడు ఉన్నవాడికి, ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాడికి మాత్రం. లేకపోతే ఏం చెప్పలేము. అలాంటి జడభరతుడు లాంటి చాలా జ్ఞానం కలిగింది, లాభం లే. స్థిరం పడాలి జ్ఞానం, స్థిరం పడినా కూడా లాభం లేదు, ప్రతిబంధకాలు ఉండకూడదు. ఆయనకి ప్రతిబంధకం వచ్చింది. ఏం చేశాడు, ఒక జింక పిల్లను పట్టుకున్నాడు. ఆ జింక పిల్ల నది దగ్గరికి వెళ్ళి ఈయన సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వకపోతే ఒక కడుపుతో ఉన్న జింక వచ్చింది. దాన్ని ఏదో ఒక జంతువు ఆటాడుతుంటే అది గొక్కున అక్కడే ఈనేసి పారిపోయింది. అది ఈయన ఆ పిల్లని తెచ్చాడు, ఆశ్రమంలో పెంచుకొని పొద్దుగూకులో దాని గురించే చింత. పోయేటప్పుడు దాన్నే స్మరించుకొని ఉండిపోయాడు. మళ్ళీ జింక అయిపోయాడు.
కాబట్టి ఎటువంటిదైనా సరే ఎవరైతే ఏదైతే స్మరిస్తాడో ఎంఎంఓ ఆఫీస్ స్మరం భావం చేసే కళేబరు ఈ శరీరం వదిలేటప్పుడు ఎవరు దేన్ని స్మరిస్తారో అదే అయిపోతాడు అంతే. ఎప్పుడైతే నిరంతరం భగవద్ధ్యానంలో ఉంటాడో అప్పుడు భగవంతుడి మీద మనసు వస్తుంది. ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాడంట ఒక శిష్యుడు, వెళ్ళి మంత్రోపదేశం తీసుకున్నాడంట. మంత్రోపదేశం తీసుకొని వాయిదాలు వేసుకొని వస్తున్నాడు. తెల్లారి టైం లేదు. లాస్ట్కి సినిమాకి పోయినాడు. సినిమాకి పోయి సినిమాని చూశాడు. అరే వాడు గురువు గారు రోజు కోపం అవుతున్నారు, ఇవాళ ఎలాగైనా సరే ఈ మంత్రాన్ని మనం జపం చేయాలి అని కూర్చున్నాడు. కూర్చొని జపం మొదలెట్టాడు. సినిమా బొమ్మలు కనపడతాయా, ఈయనకి గురువు గారు చెప్పిన మంత్రం కనపడతాయి. సినిమా బొమ్మలే కనపడతాయి. కాబట్టి ఎప్పుడెప్పుడైతే నువ్వు ఇదేనైతే స్మరిస్తుంటో అదే నీకు రికార్డు మనసులో ఉండిపోతుంది. కాబట్టి నిరంతరం ఏమాత్రం కూడా గ్యాప్ లేకుండా ఎప్పుడైతే పరమాత్మని ధ్యానిస్తుంటావో అటువంటి వాడికి తప్పకుండా మోక్షం కలుగుతుంది. లేకపోయిన వాడికి ఎటువంటి కలుగు. మనకి చిన్న సూక్తాల్లో కూడా చెప్పాడు, హరి అను 2 అక్షరములు హరించును పాతకములు నంబుజనాభా హరిణీ నామస్మరణమే హరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ అని హరి గురించి చెప్పాడు. హరే కాదు, అమ్మవారే కాదు, ఈశ్వరుడే కాదు, ఏదైనా ఒక నామం ఒక గురువు దగ్గరికి పోవాలి, ఆ గురువు ముఖాంతరం తీసుకొని ఆ నామాన్ని నిరంతరం జపించుకొని ఉండాలి. ఉత్తర హిందూ దేశం పోతే ప్రతి వాళ్ళ మెడలో ఒక సంచి ఉంటుంది. ఆ సంచిలో ఒక జపమాల ఉంటుంది. అందులో చేయి పెట్టి వాళ్ళు బస్సులోని రైల్లోని ఎక్కడుని జపం చేస్తూనే ఉంటారు. అలా నిరంతరం జపం చేసేవాడికే ఆ పరమాత్మ నాడు సిద్ధిస్తాడు, కానీ లేకపోతే లేదు. ఇప్పుడు ఎంత దుర్మార్గం చేసినా కూడా మళ్ళీ భగవద్ లైన్లోకి వస్తే వాడికి కూడా సన్మార్గం కలిగిపోతుంది. ఎలాగా క్రూరాత్ముడు జామీనుడు నారాయణ అంచునాత్మ నందను గురివన్నే రీతి నేలుకుంటే ఏరీ నీ సాటి వేలకు నెందును పుట్టాడు. క్రూరాత్ముడు అజామీయుడు అనేవాడు ఎన్ని పాపాలు చేశాడో, ఎన్నో దుర్మార్గాలు చేశాడు. అయినా సరే వాడు భగవంతునామాన్ని ఎప్పుడైతే స్మరించాడో తరించిపోయాడు. ఎందుకు? వాడు పూర్వజంలో మహావేదాధ్యయనం చేసినవాడు, గొప్ప వంశంలో పుట్టినవాడు. ఏవో ప్రారంభ కర్మాన ఈ జన్మలో చెడ్డోడు అయిపోయాడు. ఇందాక మనం చెప్పినట్టు కనెక్షన్ ఇస్తాడని చెప్పి వాడికి ఆ లాస్ట్ కాలంలో ఆ బుద్ధి పుట్టింది, ఆ స్మరించాడు, తరించాడు. కాబట్టి అలాగా వాడెవరికో తరించిపోయాడు కదా అని మంత్రాలకు అనుకోలేవు. వాడు నిరంతరంగా ఎన్నో జన్మలు చేసినాడు కాబట్టి ఈ జన్మలో తరించిపోయాడు అవకాశంతో. కానీ మనకి ఈ గర్జనలు చేసామో లేదో మనకు తెలియదు. కాబట్టి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఎప్పుడు కూడా పరమాత్మనే ధ్యానిస్తూ పరమాత్మనే చేస్తూ, ఒకవేళ ఆఫీసులో ఆఫీస్ వర్క్ చేస్తున్నా ఒక్కసారి పెన్ డౌన్ చేసి 1 నిమిషం 2 నిమిషాలు స్మరించి మళ్ళీ వర్క్ చేసుకోవాలి. అలా నిరంతరం ఎప్పుడైతే చేస్తుంటావో అది ఎప్పుడు కూడా లింక్ తగులుతుంది. లింక్ ఎప్పుడైతే పరమాత్మ తగిలిందో అతను ఎన్ని పనులు చేసినా లింక్ కూడదు. అంటే ముందు ఎప్పుడు కూడా క్షణానికి పరమాత్మ మధ్య మధ్యలో కంటిన్యూగా మాలా చేయలేకపోయినా కూడా మధ్యలోనైనా సరే ఎప్పుడైతే ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కరెక్ట్గా మళ్ళా కరెక్ట్గా ఎప్పుడైతే తగులుతుందో మళ్ళీ వీడు ఎన్ని వ్యవహారాలు చేసినా కూడా ఆ కనెక్టివిటీ పోదు. కరెక్ట్గా పరమాత్మ ఏందే లయం ఉంటుంది, పరమాత్మనే చింతించుంటుంది. కాబట్టి వాడు వెంటనే కూడా ధరించడానికి అవకాశం ఉంటుంది. ఈ మానవ జన్మ ధరించడం కోసమే పుట్టాం. మనం అదే వదిలేసి రకరకాలుగా చేస్తున్నాం. ఒక కోటీశ్వరుడు ఒక సముద్రం దాటాలని ఒక పెద్ద నావను కొన్నాడంట. నావను కొని దాన్ని తీసుకెళ్ళి ఒక మూల పెట్టాడు. మూల పెడితే తుప్పడుతాడు. ఈ సంసారం అనే నావ దాటడానికి కోసం ఎన్నో జన్మలు మహతా పుణ్యపణ్యేన ఎన్నో జన్మలు పుణ్యం చేసి ఈ సంసారం అనే సాగరం దాటడం వాడు నామ కొనుక్కున్నట్టు ఈ శరీరం అనే నావను కొనుక్కున్నాడు. మరి వాడు మూల పెట్టి తుప్పు పెట్టినట్టు నువ్వు ఈ నావతోటి ఈ శరీరంతో ధరించకపోతే అప్పుడేమవుతుంది? జన్మంతా వృధా అయిపోతుంది. ఇంద్రియ సుఖానికి లోబడి ఇంద్రియాల మీద వ్యామోహం చంపుకోక అన్ని ఈషణత్రయం, దారేషణ, పుత్రేషణ, ధనేషణ, అలాగే తాపత్రయాలు, ఆధ్యాత్మిక, అధిభౌతిక, ఐదేయిక ఇవన్నీ కూడా మనకి అడ్డుపడి మనకి నాశనం చేసేస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఆ పరమాత్మ కోసం మనం వచ్చాం. దానికోసమే ఈ సంసార సాగరం దాటడానికి వచ్చాం. సంసారం అంటే జనన మరణ ప్రవాహం. సంసారం అంటే ఇల్లు పుట్ట ఇంట్లో చేసే సంసారం కాదు. ఈ సంసారం అంటే ఈ జనన మరణ ప్రవాహం, పుట్టడం సావడం. అది కాకుండా ఎప్పుడైతే మనం ఈ శరీరం సంపాదించాం, అనేక చెట్లు సంపాదించాం, అట్లా ఆవులే పాలించి సంపాదించాం, 84 లక్షల జీవరాశుల్లాగా పుట్టి
అన్ని పుణ్యకార్యాలు చేస్తూ పుణ్యం సంపాదించి ఆ పుణ్యం అనే డబ్బు పెట్టి ఈ శరీరం కొన్నాం. మరి దేనికోసం కొన్నాం? ఈ సంసారం అనే సాగరం దాటడం కోసం ఈ శరీరాన్ని పొందాం. దాటకుండా వృధా చేసుకుంటే ఇంకా ఈ జన్మ పోతే మళ్ళీ మనిషి పుడతావో ఏదవుతావో చెప్పలేవు. ఇంకా ఈ మనిషి తప్ప ఏ జీవరాశిగా పుట్టినా నీకు ఎటువంటి తరించడానికి అవకాశం ఉండదు. మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో మళ్ళీ యోనుల్లో పుట్టి మళ్ళీ సాధన పుణ్యం సంపాదించుకొని మళ్ళీ ఈ శరీరం ఎప్పుడో ఎన్ని యుగాలకు వస్తే అప్పుడు కూడా మళ్ళీ తరించకపోతే మళ్ళీ మనకు అంతే. కాబట్టి ఎన్నో జన్మల నుండి సంపాదించిన పుణ్యంతో ఈ శరీరం అనే నావను కొనుక్కున్నాం సంసారం అనే సాగరం దాటడం కోసం. కాబట్టి అలాగా ఈ సంసారం అనే సాగరం దాటడానికి భగవంతుడు మీ అందరికీ మంచి బుద్ధి సంపాదించాడు, ఇచ్చాడు, ప్రసాదించాడు. కాబట్టి ఇలాంటి గురుస్థానానికి రాగలిగారు, గురువుని దర్శనం చేసుకోగలిగారు. ఇంత వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, అందరు రాలేకపోయారు కదా. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అయినా అంతమంది నిలబడలేకపోయారు కదా. ఈ కొద్దిమంది నిలబడ్డారు కాబట్టి ఇంకా మీకు ఎంతో చాలా పుణ్యం ఉన్నది. కాబట్టి గురుముఖతో కొన్ని వాక్యాలు వినగలిశారు. విని మీరందరూ కూడా ఆచరించి తరిందురుగాక. హరి ఓం తత్సత్.